హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 బజాజ్ పల్సర్ 180. బజాజ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే రీలాంచ్ చేశారు ఈ వెహికల్ని. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైతే పల్సర్ 180 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 179cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. 17 PS పవర్, 15 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే 3 PS పవర్ అయితే ఎక్కువ ఉంది, 2 Nm టార్క్ అయితే ఎక్కువ ఉంది. ఎవరైతే పల్సర్ 150లో పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంది అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. పవర్ అండ్ టార్క్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. పల్సర్ 150 స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా హైట్ అయితే తగ్గించుకోవచ్చు సస్పెన్షన్ బ్యాక్ సైడ్. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ పల్సర్ 180 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ అనమాట. కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. నార్మల్ పల్సర్ 150 స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే మీకు కొద్దిగా వైడ్ టైర్స్ అనమాట. పల్సర్ 150 ట్విన్ డిస్క్లో ఏదైతే మీకు సస్పెన్షన్ టైర్స్ ఉన్నాయో సేమ్ అదే ఇక్కడైతే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165mm తో లభిస్తూ ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 785mm అనేది ఇచ్చారు. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ విషయానికి వస్తే 156 kgs తో లభిస్తూ ఉంది. కొంచెం వెయిట్ అయితే అనిపించింది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 15 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, అలాగే మీకు E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు చిన్న ట్యాంక్ ప్యాడ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా కన్సోల్కి లెఫ్ట్ సైడ్ మీకు టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు LED ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ ఎల్ఈడీఏ. మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. బజాజ్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ యావరేజ్ గానే ఉండిద్ది, కానీ నైట్ టైం అయితే కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుండిద్ది. ఇక్కడ మీకు లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, ABS ఇండికేటర్ అయితే ఉంది, అలాగే డిజిటల్ ఫ్యూయల్ గేజ్, క్లాక్ అయితే ఉంది, హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది, బ్లూటూత్ అయితే ఉంది, కాల్ అండ్ SMS అలర్ట్స్ అయితే ఈ కన్సోల్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే మీకు ఈ కన్సోల్లో ఉన్నాయి. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పల్సర్ 150 ట్విన్ డిస్క్లో మీకు స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది కదా, సేమ్ మీకు అదే స్పెసిఫికేషన్స్తో ఈ వెహికల్ లభిస్తున్నప్పటికీ ఇందులో మీకు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ రైడర్ది బాగుంటుంది, బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే నాకు పల్సర్ 150 ట్విన్ డిస్క్ స్పెసిఫికేషన్స్తో ఫ్యామిలీకి కూడా ఉపయోగపడే కొద్దిగా పవర్ఫుల్ వెహికల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పల్సర్ 180 అయితే మీరు కొనుక్కోవచ్చు. అలాగే మీకు ఇక్కడ స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. పిలియన్ రైడర్ కంఫర్టబుల్గానే పట్టుకోవచ్చు అనమాట. శారీ గార్డ్ అయితే వస్తూ ఉంది. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. అలాగే మీకు మెయిన్ స్టాండ్ కూడా లభిస్తూ ఉంది. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 kilometers మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోతుంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మోడ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బర్స్ అనమాట. హ్యాండిల్ కంఫర్ట్ అయితే రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. సో మీరు పల్సర్ 150 యూజ్ చేసిన వాళ్ళైతే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. రైడ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా కంఫర్టబుల్గా ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే టోటల్గా మీరు పల్సర్ 180ని 5 కలర్స్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనతో రెడ్ కలర్ అయితే ఉంది, బ్లూ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, అలాగే మీకు గోల్డ్ కలర్ లో కూడా లభిస్తూ ఉంది. రీసెంట్ గా లాంచ్ చేశారు గోల్డ్ కలర్ అయితే. అదైతే చాలా బాగుంది అనమాట. ఇమేజ్ లో చూస్తానికి ఇంకా లైవ్ లో కూడా చాలా బాగుండే అవకాశం అయితే ఉంది. గోల్డ్ కలర్ ఈసారి షోరూమ్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 110 kilometers పైన వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు పల్సర్ 180 అయితే పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,60,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 30,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మీకోసం ఈ వెహికల్ నాకు రివ్యూ చేయడానికి గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ పెట్టేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళైతే మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ పల్సర్ 180కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. పల్సర్ 150 స్టాండర్డ్ అండ్ ట్విన్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా లౌడ్ అయితే వస్తూ ఉందన్నమాట. 156 kgs వెయిట్ అయితే ఉంది. కొంచెం వెయిట్ అయితే అనిపించింది షార్ట్ రైడర్స్కి. 785mm సీట్ హైట్. నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి.
ఓకే, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు బ్రో. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గా ఉంది, ఈజీగా 110 కిలోమీటర్స్ పైన వెళ్ళిపోతూ ఉంది. 12 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. నాకు ఇంజిన్ అయితే స్మూత్గా అనిపించింది, వైబ్రేషన్స్ అయితే ఎక్కడ అనిపించలేదు అనమాట. 17 PS పవర్, 15 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది. పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు పల్సర్ 180లో. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది సీట్ అయితే. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు, కంఫర్టబుల్గా మీరు ఈ వెహికల్ రైడ్ చేయొచ్చు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 280 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. పల్సర్ 150 స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేకే. సేమ్ మీకు పల్సర్ 150 ట్విన్ డిస్క్లో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో మ్యాక్సిమం అది షేర్ చేసుకుందనమాట ఈ వెహికల్ అయితే. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుందా లేదా అంటే ఓకే, కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండేది, కనీసం 300 mm డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండేది. అదొకటి నాకు నచ్చలేదు అనమాట ఈ వెహికల్లో. పర్వాలేదు, బ్రేకింగ్ బైటింగ్ అయితే పర్వాలేదు, కానీ ఎక్సలెంట్గా ఉందని నేను చెప్పను. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే బాగుంది. ఈ వెహికల్ మీకు 120 సెక్షన్ టైర్ అయితే లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్న కొద్దిగా వైడ్ టైరు, అలాగే 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్, కొద్దిగా లావు సస్పెన్షన్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న బంప్స్లో కూడా మీకు ఆ ఫీలింగ్ అయితే తెలియదు, అంటే గతుకులో వెళ్ళినట్టుగా కూడా మీకు తెలియదు అనమాట, అంత స్మూత్గా అయితే డిజైన్ చేశారు. సింగిల్ లాంగ్ సీట్ కాబట్టి బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్తో కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు. సేమ్ పల్సర్ 150 మీకు ఏదైతే డిజైన్ లభిస్తుందో అదే డిజైన్ అనమాట. హెడ్ లైట్ కానీ, టెయిల్ లైట్ కానీ, సిగ్నల్ లైట్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ సేమ్ అయితే ఉంది. కాకపోతే ఇంజన్లో కొద్దిగా పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. పవర్ ల్యాగ్ అయితే ఉంది, మీకు పికప్ అయితే ఎక్కువ లేదు. కానీ పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. పర్వాలేదు, బ్రేక్స్ కూడా ఓకే అనమాట. బ్రేక్స్ అయితే గట్టిగా ప్రెస్ చేయాలి మీరు బ్రేక్, అప్పుడే వెహికల్ అయితే ఆగుతుంది. వెహికల్ అయితే కొద్దిగా వెయిట్గా బల్కీగా ఉందన్నమాట. పల్సర్ 180 N160 అంటే నేనైతే ఖచ్చితంగా N160 అంటాను. అదైతే చాలా కాంపాక్ట్ అయితే ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో దీంతో కంపేర్ చేస్తే నాకు అందులోనే పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది అనమాట. కొంచెం వెయిట్ తక్కువ ఉంది కదా, సో ఇది చాలా లావుగా ఉంది. సన్నగా ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే అస్సలు సెట్ అవ్వదు. కొంచెం హెవీగా లావుగా ఉంటారు చూసారా, వాళ్ళకైతే పల్సర్ 180 పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. లోకల్లో తిరగచ్చు, అలాగే లాంగ్ రైడ్స్కి కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది 1,60,000 రూపాయలు లభిస్తూ ఉంది. కొంచెం మనీ యాడ్ చేసుకుంటే ఒక 17,000 రూపీస్ దాకా యాడ్ చేసుకుంటే మీకు N250 వస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే అది 100 టైమ్స్ బెటర్ అనమాట. బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. సో మీ ఇష్టం. నాకు ప్రైస్ తక్కువలో కొద్దిగా పవర్ఫుల్ వెహికల్ కావాలి, పల్సర్ 150 డిజైన్లో ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు పల్సర్ 180 అయితే కొనుక్కోవచ్చు. లేదు మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, కంఫర్టబుల్గా రైడ్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు N160 ఆర్ N250 మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒక వెహికల్ అయితే కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ 2026 బజాజ్ పల్సర్ 180కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. వెహికల్ కొనుక్కునే ముందు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. సేమ్ మీకు పల్సర్ 150 డిజైన్లో కొద్దిగా పవర్ఫుల్ వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పల్సర్ 180 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. పల్సర్ 150 ట్విన్ డిస్క్లో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ అదే స్పెసిఫికేషన్స్ అయితే మీకు పల్సర్ 180లో లభిస్తూ ఉన్నాయి. సేమ్ అదే హెడ్ లైటు, సేమ్ అదే కన్సోలు, అదే సస్పెన్షను, అదే టైర్స్ అనమాట. కానీ మీకు సీట్ దగ్గర కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. పల్సర్ 150 ట్విన్ డిస్క్ సీట్ కంఫర్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సింగిల్ లాంగ్ సీట్ కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు 3 PS పవర్, 2 Nm టార్క్ అయితే ఎక్కువ ఉంది ఈ వెహికల్లో. కాబట్టి పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఇంకొంచెం త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట పల్సర్ 180 కొనుక్కోవడం వల్ల. సో రీసెంట్గానే ఈ వెహికల్ రీలాంచ్ చేశారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. స్పేర్స్ అయితే ఈజీగా దొరుకుతాయి, మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది, ఎయిర్ కూల్ ఇంజిన్ కాబట్టి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ స్క్రీన్ మీద నెంబర్ పెట్టాను కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.